ధర్మరాజు కంటే ఈయన గొప్పవాడు. ఎందుకంటే ధర్మరాజు జోద పడతాడు, ఈయన ప్యాక్ కూడా ఆడు అని చెప్పి. అస్సలు మచ్చలేని ఆ విజయలక్ష్మి గారు చాలా అదృష్టవంతురాలండి. మచ్చలేని మొగుళ్ళు చాలా తక్కువ మంది ఆడవాళ్ళు దొరుకుతారు, మీకు తెలుసు. అలాంటి భర్త లభించడం ఆవిడ అదృష్టం అండి విజయలక్ష్మి గారు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, నాకు 3 కూతుళ్ళు అండి, కొడుకులు లేరు. 3 కూతుళ్ళకి నేను కమ్యూనిస్ట్ పెళ్లిళ్ళు చేశాను. 3 పెళ్లిళ్ళకి పురోహితుడు మురళీమోహన్ గారు అండి. ఆయనే దగ్గరికి దండలేంచి ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఆయన ఒక టెన్షన్, ఎవరెవరికి ఎలా ఆయనకు పిల్లలు పుట్టారు, ఓకే నీ దేశం పెళ్ళిళ్ళని బాగున్నాయి కదా అని ఆయన కాదు, ఒక సంతోషం అండి. అలా మా ఇంటి పురోహితుడు ఆయన. అన్నిటినీ మించండి, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. 250 ఏమండి, ఇవాళ వచ్చిన డబ్బుని జేబులోంచి తీసి ఇనపెట్టులో కొంచెం ఎక్కువైతే స్విస్ బ్యాంకు ఒప్పుకుందామని ఆలోచిస్తారు, కానీ ఎవరో పేద పిల్లలను చదివిద్దామని ఎంతమంది ఆలోచిస్తారు? అలా ఆలోచించే వాళ్ళలో ప్రథముడు మురళీమోహన్ గారు. ఆయనకి ఈ రోజున పట్టణంలో సన్మానం చేయడం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తున్నాడు ఆయన, వెంటనే రాసుకుంటూ ఉంటాడు మనసులో, వీళ్ళందరూ నాకు వచ్చేస్తే బాగుండు, నేను చదివిస్తే బాగుండు ఈ పిల్లల్ని అని. అది మన పిల్లలు చదువుకోవాలని మనం కోరుకుంటామండి. ఎవరికన్నా బిడ్డలో చదువుకోవాలని కోరుకోవటం అనేది అదే గొప్పండి. నానకుండా పర్వాత వాళ్ళు బాగుండాలి అని కోరుకోవటమే అలా ఒక గొప్ప అనుభూతి. ఇప్పుడు కొంతమంది అలా సహాయం చేయకపోతే, ఇప్పుడు ఎన్టీ రామారావు సహాయం చేయకపోతే పరచూరు గోపాలకృష్ణ ఉయ్యూరులోనే లెక్చరర్ ఉండేవాడండి, అక్కడే రిటైర్ అయిపోయి ఉండేవాడు. కానీ ఒక మహానుభావుడు పరచూరు బ్రదర్స్ అని పేరు పెట్టి పరిచయం చేయబట్టి ఇప్పుడు ప్రపంచంలో 15 కోట్ల మందిలో కొంతమందికైనా పరచూరి అనే ఇంటి పేరు తెలవటానికి కారణం ఎన్టీ రామారావు. అలాగే మురళీమోహన్ గారితో చదువుకున్న వాళ్ళు, నేను ఒక లెక్చరర్ని, మేము ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, నాకు 2 ఇష్టం అండి ప్రపంచంలో, టాపీ మేస్త్రి, పాఠాలు చెప్పి మేస్టార్లు, 2 గొప్ప వాళ్ళు అనుకుంటున్నాడు. టాపీ మేస్త్రి మీరు ఎప్పుడైనా చూస్తే ఒక పెద్ద కోటలాగా మంచి బ్యాగ్ ఇల్లు ఉంటుంది, దాని ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటాడు. మనం ఎవరన్నా చేయండి చూస్తున్నాం అంటే, ఇల్లు నేనే కట్టాయని ఆనందపడతాడు. ఆ ఇంట్లో తను ఉండలేదని బాధపడ్డాడు. ఎలా మేస్టార్ ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా నిలబడి ఉంటాడు. ఏం మేస్టార్ చూస్తున్నారంటే, వీడి చేత చిన్నప్పుడు ఆళ్ళు నేనే దిద్దిచ్చా అన్నట్టు. అదే ముఖ్యమంత్రి బాగలేదు, అతను దిద్దించింది నేనే. అలా పాఠాలు చెప్పకపోయినా కొన్ని వేల మందికి పాఠాలు చెప్పటానికి పరోక్షంగా ఉపయోగపడి పెద్ద గురువు అయిపోయాడు మురళీమోహన్ గారు. కొన్ని వేల మంది రేపొద్దున వాళ్ళ నుంచి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక లాయర్, జడ్జి ఉంటే ఇతను మందకి చదువుకు వెళ్ళివాడు కదా, ఆ ఆనందం చాలండి ఈ జీవితానికి మీకు. ఆ పిల్లలు ఎందుకంటే నేను గురువుగా ఎవరికి నమస్కారం మేస్టార్ అండి, ఎవరైనా 1975 బ్యాచ్ సార్ అంటూ ఉంటాడు. 70 అంటే 35 ఏళ్ల క్రితం నాకు చదువుకుని పిల్లాడు ఇవాళ ఏదో పోలీస్ ఆఫీసర్గా కనపడతాడు. ఓ రోజు నేను తణుకులో షూటింగ్లో ఉన్నా, రాత్రి 10:30 వచ్చి తలుపు కొట్టారు. వాళ్ళు చూస్తే పోలీసాడు, ఇది నాకు ముచ్చాడు పోలీసాడు, మనకు ఎలక్ట్రెడ్ అలవాట్లేదు లేవు కదా అని కబాబని వంగి కాళ్ళ దండం పెడతాడు. ఎవరైనా నువ్వు అన్నా, నేను మేస్టర్ వెంకటేశ్వరరావు మీ దగ్గర BSc చదువుకున్నాడు. చూడండి ఎంత ఆనందం అసలు. అలా ఒక విద్యాదానం మహత్తమైన దానం. అలా మంచి చేసిన వాళ్ళని 10 మంది ముందు సన్మానించడం అంతకంటే గొప్ప కార్యక్రమం తమ్ముడు యాదగిరి చేస్తున్నాడండి, పద్మమోహన్ గారు. మీరందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారు. అంచేత ఒక మంచిని గుర్తించటం, మంచికి చేయూతనివ్వటం అనేది గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి చెల్లుతాయండి. అంచేత ఈ రోజున ఆయన ఇది ఒప్పుకోవడానికి పరోక్షంగా నేనే కార్యక్రమం ముందు నాకే ఫోన్ చేశాడు, మురళీమోహన్ గారిని ఒప్పించాను. ఆయన ఒప్పుకున్నావు కాబట్టి నువ్వే రా మళ్ళీ అని. ఇవాళ ఆడపిల్లకి నేను పురోహితుడిని అవుతున్నా ఇక్కడ, అది నాకు ఆనందం. నా 3 కూతుళ్ళకి ఆయన చేస్తాను, వాళ్ళ మీదకి నేను అక్షంతలు వేసానన్న ఆనందాన్ని కలిగించిన తమ్ముడికి అభినందన తెలియజేస్తూ, మరి చిరునవ్వుల పొన్నాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.